పండిత వర్యులేనా ఓ గరిగపాటి నరసింహరావు గారు, నమస్కారాలండి. నేను ఏ పండితుడిని గాను, పల్లెటూరులో పశువులు కాసుకునే పల్లెటూరు వాడిని. అయితే పండితులైన మీరు ఏం పలుకుతున్నారో పరిశీలించుకున్నారా? అక్రమంగా ఒక దేశం ఒక దేశానిపై యుద్ధానికి పోయిన వారు అంటున్నారా, లేక మన దేశానికి శత్రువులుగా ఉన్న పాకిస్తాన్ని చైనాని అంటున్నారా, లేక దేశ సంపదను కోటాను కోట్లు అప్పు తీసుకెళ్లి ఈ దేశానికి ఎగ్గొట్టిన వారిని అంటున్నారా, లేక ఉగ్రవాదులన తీవ్రవాదులన, లేక ఆత్మాహుతి దళాలపైన, లేక ఎవరైనా నీపై పోరాటానికి వచ్చిన వారిపైన, లేక ఇతర మతస్థులపైన, లేక నీవు నీచంగా ఊహించుకుంటున్న అల్ప నీచ వర్గాల వారిపైన, లేక నీకన్నా ఎక్కువ ప్రవచనాలు చెప్పి నిన్ను ఓడించిన వారిపైన, లేక నీ సంపదను దోచుకుపోయిన దొంగలపైన, లేక నీ ప్రసంగాలు బాగలేవారు నిన్ను బహిష్కరించే వారిపైన, లేక నిన్ను కొట్టబోయే వారిపైన, తిట్టబోయే వారిపైన, పండితుడు అయిన నీవు నీ పటాస్తాపము ఎవరిపైన చూపించావో ఒకసారైనా ఆత్మపరిశీలించుకున్నావా? నీవు పుట్టిన దేశంలోనే, నీవు పుట్టిన రాష్ట్రంలోనే, నీవు పలుకుతున్న తెలుగుదేశంలోనే నీ బిడ్డలు నీ కొడుకు బిడ్డలు అటువంటి వారిపైన అన్నము పుణ్యము తెలియని నీ మనవలు మనవరాలపైనే కదా. ఒక చెంప కొడితే పాలు, ఒక చెంప కొడితే రక్తము కనిపించే దరిద్రపు కుటుంబాల్లో పుట్టిన ఆ బిడ్డలపైనేనా విచిత్రంగా నీ పాండిత్యం అంతా అలా గొప్పదిగా మలుచుకొని నీకు మనవలు మనవరాలు సమానమైన అట్టి బీద పసిబిడ్డలపై, అట్టి వారి ఆకలిపైన నీ పాండిత్యాన్ని చూపించావంటే అదియును నీ సంపాదన నుంచి తెచ్చిపెట్టింది కాదు కదా. ఉన్నవాడు తింటూ ఉంటే ఆ పసిబిడ్డలు ఏడవలేక అడగలేక ఆశతోనూ ఆకలితోనూ, తల్లిదండ్రులు కూడా అది కావాలని అడగలేని స్థితిలో ఉన్నవారు, ఆకలేనిది ఒకటి ఉంటుందని అది తింటే తీరుతుందని తెలుసుకోలేని అట్టి మన పసిగందులను పట్టుకొని మనం పెట్టలేకపోయినా పెట్టేలు చూపించాలని పెద్దలు అన్నారు కదా. నువ్వు నిన్ను పెట్టకపోయినా పెట్టే ప్రభుత్వాలను వద్దంటున్నావు కదా. అట్టి పసిబిడ్డల ఆకలి తీర్చొద్దంటున్నావంటే తెలుగు జాతిలో పుట్టుకొచ్చిన గొప్ప వర్గాన్ని అనుకునే ఎంతటి పండితుడవు, ఎంతటి పండితుడు. పేద పసిబిడ్డల నోటికాడిది చూసి ఓరలేని ఎంతటి కరుణ, ఎంతటి జాలి, ఎంతటి ప్రేమ, ఎంతటి మానవత్వము నీలో ఉంది. నిజంగా ఏ పండిత్యము తెలియని కొందరు సద్దిమూట విప్పుకొని తింటుంటే కుక్కలు వచ్చినా కోళ్ళు వచ్చినా వాళ్ళు తన నోటికి ఆడితే ఒక ముద్ద వేస్తారు. ఇతర జాతులకు కూడా మనలాంటి ఆకలి ఉంటుందని ఏ చదువు ఏ పండితం రాకపోయినా అది ఏ చదువు రాని వాడికి తెలిసిన పండితం అది. కానీ పండిత గురువులుగా కనిపించుతున్న పరమ క్రూరులు ఉంటారని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామండి. ఏ ఉగ్రవాదులు తీవ్రవాదులు కానీ భేద పసిబిడలైనా నోటికాడిది తొలగించే ప్రయత్నం చేస్తున్నామంటే ఇట్టి కర్మకు ఫలితం అనేది ఎలా ఉంటుందో, భౌతికంగా ఇప్పుడు బ్రతుకున్న యహలోహంలో ఇట్టి నీ కర్మ ఫలానికి తగిన ఫలితము ఏ పండితము తెలియని అమాయక ప్రజలతో ఇప్పుడు మేము పొందుతున్నావు కదా. అలాగే ఇక రేపు పరలోకంలో కూడాను నీవు నాకైనా నీకైనా ఎవరికైనా ఏ కర్మకు తగ్గ ఫలితం ఆ కర్మకే, చేసుకున్న వారు చేసుకున్నంత మహాదేవ అన్నట్లు ఆ ప్రకృతి నీకైనా నాకైనా ఎవరికైనా ఇచ్చును కదా. ఇది తప్పనిపిస్తే మన్నించండి.